ఈరోజు నేను ఈ మధ్య వచ్చినది మీకు ఇంటి దగ్గర మనకి ఈజీగా ఐస్ క్రీమ్ ఇట్లా తయారు చేస్తా ఇది చూపించడానికి అంత ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. మనకు ఉన్న ఇంటి దగ్గర అవైలబిలిటీ ఉన్న థింగ్స్తో మనకి ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ ఇంటి దగ్గర తయారు చేసి మన పిల్లలకి ఎట్లా వితిన్ అవర్స్లో మనకి ఇవ్వచ్చు అట్లా నేను మిమ్మల్ని చూపిస్తాను. ఒక 5 minutes ప్రాసెస్. ఈ 5 minutesలో మనకి ఐస్ క్రీమ్ తయారు చేసి అదినే ఫ్రీజర్లో పెట్టి మనకి రియల్ టేస్ట్ ఐస్ క్రీమ్ మనకి ఇంటి దగ్గర తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఓకే గైస్, మనకి ఇప్పుడు అది ఎట్లా తయారు చేస్తారు నాకు మీరు చూడండి, నేను మిమ్మల్ని చూపిస్తాను. ఓకే గైస్, నేను ఒక 2 tablespoons గోధుమ పౌడర్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాం. అందులో మనం కొంచెం మిల్క్లో ఇది ఒక పేస్ట్ లాగా చేస్తాం. ఇప్పుడు నేను ఒక 650 ml మిల్క్ తీసుకున్నాము. ఈ మిల్క్ని మనం వేడి చేయడానికి పెట్టింది. మనం ఇట్లనే స్టిర్ చేయాలి. స్టిర్ చేసిన తర్వాత కొంచెం వేడి అయిన ముక్కదిలో మనకి ఇందులో కొంచెం షుగర్ మిక్స్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు మేము కొంచెం షుగర్ తీసుకుని కప్పిన ఒక మొత్తం లేదు, నిండి లేదు, మనకు అవసరం ఉన్నంత షుగర్ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఆడ కూడా మంచిది లేదు కదా, అందుకే మనం మిల్క్ టేస్ట్ చేసుకోండి, అవసరమైనంత షుగర్ మనకు వేసుకోవచ్చు. ఓకే గైస్, నేను ఇప్పుడు ఇందులో సగం షుగర్ నేను ఇప్పుడు ఇదిలో వేసింది. ఓకే గైస్, ఇప్పుడు నేను తీసుకున్న కప్పిని ఒక 3/4 ఆఫ్ ద షుగర్ ఇందులో యాడ్ చేసింది, మొత్తం యాడ్ చేయలేదు. ఎందుకంటే షుగర్ మంచిగా ఉన్నది కాబట్టి అంతే సరిపోయింది. ఇది మంచి ఒక వేడి అయింది, మంచిగా ఒక దగ్గరికి వస్తుంది లాగానే అయింది. కొంచెం చూడండి, కొంచెం వేడి అయింది, కొంచెం మనం దగ్గరికి స్టిర్ చేసినా కాబట్టి మిల్క్ కొంచెం దగ్గరికి వచ్చిన లాగానే అయింది. ఇప్పుడు మనం ఇందులో పేస్ట్ చేసి పెట్టిన ఈ గోధుమ పిండి పేస్ట్ మంచి క్రీమీ అయింది. ఇది మనం ఇదిలో మిక్స్ చేయాలి, ఏం బౌల్స్ లేకుండా ఇది మనం మిక్స్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు మనం సిమ్లో మనం స్టవ్ పెట్టుకోండి, నేను ఇదిలో మిక్స్ చేస్తుంది. చూడండి గైస్, ఇప్పుడు నేను గోధుమ పిండి క్రీమీ ఇదిలో నేను మిక్స్ చేసింది. ఇంకా మళ్ళీ మనం ఇదినే దగ్గరికి ఆగిన వరకు ఒక క్రీమీ కండిషన్ ఆ కన్సిస్టెన్సీ ఆగిన వరకు మనం ఇదినే ఇట్లనే స్టిర్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఇది నేను ఒక 5 minutes ఇట్లనే స్టిర్ చేసి ఉండే, స్టిర్ చేయలేకుండా కింద స్టిక్ అయిపోతుంది కదా, అందులో గోధుమ పిండి ఇదిలో మిక్స్ చేసింది కదా. ఇప్పుడు మనం ఇదినే ఇప్పుడు చూడండి, ఇది ఒక చిన్న ఒక క్రీమీ కన్సిస్టెన్సీ అయింది. ఇది ఇంకా ఇదినే మనం తీసేసి చల్లగా పట్టాలి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి గైస్, ఇది ఇప్పుడు మంచిగా చల్లగా అయినప్పుడు కొంచెం క్రీమీ అయింది. ఇదిలో మన ఇప్పుడు 1 tablespoon రోజ్ సిరప్, కొంచెం కలర్ రావడానికి 1 tablespoon రోజ్ సిరప్ నేను యాడ్ చేస్తున్నాం. ఇదంటే మనకు ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. చూడండి, ఇందులో కొంచెం కలర్ రావడానికి నేను రోజ్ సిరప్ చేసుకున్నాం. ఇదిలో ఒక 1/2 teaspoon వానిలా ఎసెన్స్, మనకి ఇప్పుడు నేను 1/2 teaspoon, ఒక టీస్పూన్ లేదు 1/2 teaspoon తీయవచ్చు వానిలా ఎసెన్స్ కూడా చేసుకున్నాం. ఇదినే మంచిగా మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇదినే చల్లగా అయ్యి మిక్సీలో మంచి గ్రైండ్ చేసి చల్లగా అయింది కాబట్టి మధ్యలో మంచి గ్రైండ్ చేసింది. ఇదినే మనం ఇప్పుడు 2 గంటల ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ చల్లగా ఆడడానికి ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలి. నేను ఇది 2 గంటల ఫ్రీజర్లో పెట్టి ఇది మంచి ఒక కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయింది. ఇది మళ్ళీ మనం మిక్సీలో ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ మనం ఇది మనకు ఐస్ క్రీమ్ బౌల్లో దీన్ని సర్వ్ చేసి ఓవర్ నైట్ లేకుండా ఒక 5 hours మనం ఫ్రీజర్లో పెట్టాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇదినే ఒక్కసారి కూడా గ్రైండ్లో నేను ఇప్పుడు గ్రైండ్ చేయడానికి పోతుంది. ఇప్పుడు నేను ఇది 2 hours నేను ఇదినే ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ తీసుకోండి, మళ్ళీ మిక్సీలో మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇది నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ కంటైనర్లో ఐస్ క్రీమ్ కోసం నేను ఒక 5 to 6 hours నేను ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టడానికి పోతుంది. ఓకే గైస్, ఇప్పుడు ఇదినే ఒక ప్లాస్టిక్ ఇదినే ఐస్ క్రీమ్ కంటైనర్లో నేను ఇప్పుడు సర్వ్ చేసింది. ఇది పైన మనకు ఒక ప్లాస్టిక్ కవర్ కొంచెం ఇట్లా పెట్టి మూత పెట్టినా కొంచెం మంచిదే, ఇది లేకుండా కూడా పర్వాలే, కానీ నేను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కూడా ఇది పైన పెట్టి నేను ఇదినే ఇట్లా మంచిగా క్లోజ్ చేసి నేను ఫ్రీజర్లో పెట్టడానికి పోతుంది. ఓకే గైస్,
నిన్న నైట్ ഞാനിത് ఐస్ క్రీమ్ ఇది ఫ్రీజర్లో పెట్టింది. ఇప్పుడు చూడండి ఇది మంచిగా క్రీమీ ఐస్ క్రీమ్ అయింది. మనకి ఇప్పుడు ఒక బౌల్లో ఇది సర్వ్ చేస్తా. చూడండి మన ఐస్ క్రీమ్ రెడీ. రియల్లీ గ్రేట్. మనంతా సింపుల్ చేసి తెలుసా, ఓన్లీ 2 స్పూన్ గోధుమ పిండి, 1/2 లీటర్ మిల్క్, 60 ml మిల్క్, ఇంకా ఎసెన్స్, వేరే ఇందులో షుగర్, వేరే ఏం చేయలేదు. మన ఇంటి దగ్గర మనకి ఈజీగా తయారు చేయొచ్చు. మన షాపింగ్ నుంచి కూల్బార్ నుంచి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వాళ్ళు ఒక 1/2 kg, 1/2 kg, మోర్ దాన్ 1/2 kg మనం తీసుకున్నప్పుడు 500, 600 మినిమం 300 to 400 మనం స్పెండ్ చేయాలి కదా. ఒక్కొక్క 100 or 150 రూపీలో మనకు ఐస్ క్రీమ్ తయారు చేస్తాం. చూడండి ఎంత చాలా టేస్టీ ఉంది. నిజంగా నేను కూడా అనుకోలేదు. ఇది ఫస్ట్ టైం నేను గోధుమ పిండితో నేను తయారు చేస్తుంది. ఇది నేను కూడా ఇంతకన్నా మంచిగా వస్తే ఎట్లా నేను అనుకోలేదు. మీరు అందరూ ఒకసారి మీరు ట్రై చేయండి, మీ దగ్గర ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ వత్తండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బాయ్ బాయ్.